ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ఇక ఫైర్ డిపార్ట్మెంట్కు అదనంగా ఉపజెప్పినటువంటి బాధ్యతలే ఎస్డిఆర్ఎఫ్ స్టేట్ రెస్పాన్స్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఇక కొత్తగా నూతనంగా 2024 డిసెంబర్ 6న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్లో ప్రారంభించారు. తర్వాత అక్కడి నుంచి జిల్లాలో ఉన్నటువంటి ఫైర్ కార్యాలయాలకు జిల్లా ఫైర్ కేంద్రాలన్నిటికి కూడా దానికి సంబంధించినటువంటి ఎస్డిఆర్ఎఫ్ ఎక్విప్మెంట్ మొత్తం కూడా వచ్చింది. ప్రస్తుతం ఆ సంస్థ ద్వారా పేరు మారినటువంటి ఫైర్ డిపార్ట్మెంటు ఏ కార్యకలాపాలు చేస్తుంది, ఆ ప్రజలకు ఏ విధమైన సేవలు అందిస్తుంది అనే విషయం ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు నల్గొండ జిల్లా ఫైర్ సేఫ్టీ అధికారి మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. ముఖ్యంగా ఇప్పుడు మీ ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఇంతకుముందు ఎన్డీఆర్ఎఫ్ అయితే విన్నాము, ఇప్పుడు ఎస్డిఆర్ఎఫ్ పేరుతో కూడా వాహనాలు కనపడతా ఉన్నాయి, ప్లస్ ఇంకా మీకు ఇక్కడ పడవలు కూడా కనపడతా ఉన్నాయి. అసలు ఏంటి ప్రభుత్వం ఉద్దేశం ఏంటి, మీ డిపార్ట్మెంట్ ద్వారా ప్రజలకు ఏమేమి సేవలు ఇస్తారు ఎస్డిఆర్ఎఫ్ ద్వారా? ఇప్పుడు గతంలో కంటే ఇప్పుడు ఏమవుతుందంటే ప్రతి సంవత్సరము డెవలప్మెంట్ పెరిగే కొద్దీ ఈ విపత్తులు కూడా ప్రకృతి వైపరీత్యాలు పెరుగుతున్నాయి. అదేవిధంగా మన మ్యాన్మేడ్ సంబంధించిన కూడా వైపరీత్యాలు పెరుగుతున్నాయి. ఇలాంటి నివారించడం కొరకు నేషనల్ వైడ్గా ఏముందంటే ఎన్డీఆర్ఎఫ్ ఫోర్స్ ఉంది, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అనేది ఉంది. అదే తరహాలోనే మన స్టేట్ గవర్నమెంట్ ఆలోచన ప్రకారంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన డిసెంబర్ 6వ తారీఖున 2024 నాడు నేషనల్ వైడ్గా ఏ విధైతే ఉందో ఎన్డీఆర్ఎఫ్ ఉన్నట్టు స్టేట్కి కూడా ఒక ఫోర్స్ సపరేట్గా ఉండాలనే ఉద్దేశంతో మన డిపార్ట్మెంట్ నుంచి సహకారం తీసుకొని ఇది ఒక డిపార్ట్మెంట్ ఎన్డీఆర్ఎఫ్ తరహాలో ఎస్డిఆర్ఎఫ్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎస్డిఆర్ఎఫ్ ఏంటంటే ఎటువంటి విపత్తులు జరిగినా కానీ, వరదలు కానీ, భూకంపాలు కానీ, నెక్స్ట్ బిల్డింగ్ కొలాప్స్ అయినా కానీ, రోడ్ యాక్సిడెంట్ కానీ, ఏదైనా విపత్తు జరిగినప్పుడు రెస్పాన్స్ ఫైర్ సర్వీస్ వాళ్ళు అదనంగా ఇది ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని ఎట్లా ఏర్పాటు చేయడం అయిందంటే ఇప్పుడు ఒక 2000 మందితో సిబ్బందితో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 1000 పీపుల్స్ ఎవరంటే మన స్పెషల్ పార్టీ పోలీస్ నుంచి తీసుకోవడం జరిగింది. 1000 మెంబర్స్ని మన ఫైర్ సర్వీస్ నుంచి తీసుకోవడం జరిగింది. ఈ 2000 మెంబర్స్ని ఏర్పాటు చేసి వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేసి మా డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళని ట్రైనింగ్ ఇచ్చేసి ఒక డిజాస్టర్ని ఎట్లా ఎదుర్కోవాలి, ఏ విధంగా ఎదుర్కోవాలి, దానికి కావాల్సిన ఎక్విప్మెంట్స్ ఏమేమి కావాలని చెప్పేసి మన గవర్నమెంట్ నుంచి మనకు రీసెంట్గా మనకు రావడం జరిగింది. ఇలాంటి బోటు సంబంధించి కానీ అంటే వరదలు వచ్చినప్పుడు బోట్స్ ఇప్పుడు మనకు ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఒక బస్సు ఇవ్వడం జరిగింది, ఒక ట్రక్ ఇవ్వడం జరిగింది, దానికి సంబంధించిన ఎక్విప్మెంట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ బోట్స్ ఒక 4 బోట్స్ ఇవ్వడం జరిగింది, కట్టర్స్ ఇవ్వడం జరిగింది, ఎయిర్ లిఫ్టింగ్ బ్యాగ్స్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు లైఫ్ బాయ్లు, లైఫ్ జాకెట్స్, ఏమైనా వరదల్లో చిక్కున్న వారిని కాపాడడం కోసం ఈ లైఫ్ బాయ్లు, లైఫ్ జాకెట్స్, తర్వాతకి బిల్డింగ్స్ కొలాప్స్ అయినప్పుడు మనకు కట్టర్స్ అంటే బిల్డింగ్ కట్ చేయాలి కదా, అలాంటి సంబంధించినవి. నెక్స్ట్ బిల్డింగ్ కొలాప్స్ అయినప్పుడు కిందలో చిక్కుకున్న వారిని కాపాడడం కోసం దాని కింద ఎయిర్ లిఫ్టింగ్ బ్యాగ్స్ సహాయంతో వారిని అది లేపేసి దాని కింద ఉన్న వ్యక్తుల్ని తీసుకోవడం జరిగింది. అలాంటి సంబంధించి కొత్త ఎక్విప్మెంట్స్, రెస్క్యూ ఎక్విప్మెంట్స్, మన ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు అక్కడ లైటింగ్ ఉండదు కాబట్టి దానికి సంబంధించి హెవీ లైటింగ్ కావాలి. వర్క్ చేసేటప్పుడు మనకు అక్కడ అంతా నీట్గా ఉండడం కోసం లైటింగ్ కూడా సంబంధించిన ఎక్విప్మెంట్స్ ఇవ్వడం జరిగింది. ఇలాంటి సంబంధించి అన్ని రకరకాలుగా మనకి ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా డిసెంబర్ 6న ఏర్పాటు చేయడం జరిగింది. ఉమ్మడి జిల్లాకు ఒక ఈ కేంద్రంగా పెట్టి మన విపత్తు జరిగినప్పుడు మనం ఈ నుంచి ఉమ్మడి జిల్లా నుంచి ఉమ్మడి జిల్లా నుంచి మనం అక్కడ అయితే విపత్తు జరిగిందో అందుబాటులో వెళ్ళడం జరుగుతుంది. మనకు ఎక్కువ మొత్తంలో ప్రతి సంవత్సరం చూస్తున్నాం. ఒకసారి హైదరాబాద్లో జరిగింది విపత్తు, అంటే వరదలు వచ్చినాయి. ప్రతి సంవత్సరం ఎక్కడో ఒక వరద వస్తుంది. లాస్ట్ ఇయర్ ఏమో మన ఖమ్మం, కోదాడ ఏరియాలో వరదలు రావడం జరిగింది. అంతమందికి వరంగల్ వచ్చినాయి, ఒక సంవత్సరం హైదరాబాద్లో వచ్చినాయి. ఎప్పుడు ప్రతి సంవత్సరం వస్తున్నాయి. వీటి విపత్తుల్ని ఎదుర్కోవడం కోసం గవర్నమెంట్, మన డిపార్ట్మెంట్ రెండు సహకారంతో మనకి కొత్త ఎక్విప్మెంట్స్ తేవడం జరిగింది. మన ఫైర్ సర్వీస్ని దీనిలో యాడ్ చేయడం జరిగింది. ఎస్ఎల్బిసి టన్నెల్ కూలినప్పుడు కూడా ఇక్కడ నుంచి ఫోర్స్ వెళ్ళింది. అట్లాంటి టెక్నాలజీకి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఎస్డిఆర్ఎఫ్లో ఉంటాయా? ఏ అంశాల మీద మీకు శిక్షణ ఇచ్చారు? మ్యాన్ పవర్ మొత్తం సరిపోనుందా? దానికి సరిపోయి ఇప్పుడు మ్యాన్ పవర్ అంటే మనం ఉన్న సిబ్బందిని కొంతమందిని వాడుకోవడం జరుగుతుంది. మన ఒకటే డిపార్ట్మెంట్ నుంచి కాకుండా 2 డిపార్ట్మెంట్ పోలీస్ వారిని స్పెషల్ పార్ట్ నుంచి 1000 మెంబర్స్ని, మన ఫైర్ నుంచి 1000 మెంబర్స్ తీసుకొని వీళ్ళకు ఒక 2 months ట్రైనింగ్ ఇచ్చేసి ఆ ట్రైనింగ్ ప్రకారం ఏమేమి విపత్తులు వస్తున్నాయి, ఏ విధంగా దాన్ని మనం ఏ విధంగా ఎదుర్కోవాలనే తర్ఫీదు ఇచ్చేసి మన ఒక ఉమ్మడి జిల్లాలో హెడ్ క్వార్టర్లో పెట్టడం జరుగుతుంది ప్రస్తుతం. అయితే మీకు ఒక స్పెషల్గా ఒక బస్తో పాటు ట్రక్ ఇచ్చారు. ఇక మీకు ఫైర్ ఇంజన్తో పాటు బస్సు, ట్రక్కు, వాటి ద్వారా ఏం చేస్తారు? ఎస్డిఆర్ఎఫ్ ఫోర్స్ ఉపయోగించేటప్పుడు ఈ బోట్ని అదేవిధంగా బస్సులను ఎట్లా ఉపయోగిస్తారు? ఇప్పుడు ఈ ఎక్విప్మెంట్ మొత్తం మన ట్రక్కులు ఉంటాయి.
మన మెను మొత్తం బస్సులో వెళ్ళిపోతారు. ఎమర్జెన్సీగా మనం తీసుకొని మనం డైరెక్ట్ రావాలంటే కొద్దిగా టైం వేస్ట్ అవుతుంది. అలాంటి ఈ ఎక్విప్మెంట్ మొత్తం ట్రక్లో పెట్టేసుకోవడం ఎప్పుడు ఉంటాయి. నెక్స్ట్ బస్సులో మెను మొత్తం బస్సులో తీసుకొని ఎమర్జెన్సీగా వెళ్ళిపోవడానికి మనకు హెడ్ క్వార్టర్లో ఉమ్మడి జిల్లాలో పెట్టడం జరుగుతుంది. రైట్. ఇక జిల్లాకు సంబంధించి ఎంతమంది ఉంటారు మొత్తం జిల్లాలో ఫైర్ సిబ్బంది, ఫైర్ స్టేషన్లు ఎన్ని ఉన్నాయి, మొత్తం అన్ని ఎక్విప్మెంట్స్ మొత్తం స్టేషన్లకు సంబంధించి మొత్తం గవర్నమెంట్ నుంచి సపోర్ట్ ఉందా, మొత్తం సరిపోయేటట్టు మ్యాన్ పవర్తో పాటు ఎక్విప్మెంట్స్ అన్నీ ఉన్నాయా? ఇప్పుడే స్టార్టింగ్లో చిగురు వేస్తుంది. ఒక చెట్టు అనేది స్టార్టింగ్లో ఒకటేసారి కాయలు కాదు కదా, ఇప్పుడే స్టార్ట్ అయింది. ఎక్విప్మెంట్స్ ఏమేమి ప్రాథమికంగా కొన్ని ఎక్విప్మెంట్స్ సమకూర్చుకోవడం జరిగింది. దానిలోకి పోయిన కొద్దీ మనకి ఏమేమి ఎక్విప్మెంట్ కావాలో మన అధికారులు గవర్నమెంట్ తెలవడం జరుగుతుంది. దాని ముందుగా ఇంకా కావాల్సిన ఎక్విప్మెంట్స్ రావడం జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే ఇప్పుడు ఎక్విప్మెంట్ ఇప్పుడు ఎవరిని పెట్టాలి ఏందనేది మన అధికారులు నిర్ణయిస్తారు. ప్రతి ఒక్క ఫైర్ సంబంధించిన మెన్నుకు అందరికీ తర్ఫీదు అయి ఉంటారు. ఓకే అండి. ఇక ఇది నల్గొండ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఫైర్ స్టేషన్లో ఉన్నటువంటి తాజా పరిస్థితి. జిల్లా హెడ్ క్వార్టర్కి ఒక ఫైర్ సిబ్బందితో పాటు ఎస్డీఆర్ఎఫ్ బృందాన్ని కూడా ఇచ్చారు. ఇక్కడ ఎస్డీఆర్ఎఫ్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ప్రకృతి వైపరీత్యాలు కావచ్చు, భూకంపాలు కావచ్చు, ఏదైనా కూలిపోయినటువంటి భవనాలని అక్కడి నుంచి కూడా సర్వీస్ ఇచ్చే విధంగా కూడా ఈ బృందాన్ని తరపిదిచ్చి సివిల్ పోలీస్ అంటే బెటాలియన్కి సంబంధించిన పోలీస్ని 1000 మందిని, అదేవిధంగా ఫైర్ సిబ్బందికి సంబంధించినటువంటి 1000 మందిని ఈ ఎస్డీఆర్ఎఫ్లో చేర్చారు. ఎస్డీఆర్ఎఫ్ ద్వారా ఎలాంటి ప్రకృతి వైపరీత్యాలు జరిగినా, భూకంపాలు వచ్చినా, అదేవిధంగా వరదల కారణంగా ఎవరైనా చిక్కుకున్నా కూడా వారికి సరిపోయేటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూనే బోట్లు, లైవ్ జాకెట్లతో పాటు ఇక ఎలక్ట్రానిక్ సామాగ్రి, అదేవిధంగా లైటింగ్ సామాగ్రితో పాటు ఎయిర్ బ్యాగ్స్ ద్వారా అవసరమైతే ఆ ప్రాంతాన్ని వాటర్లో కావచ్చు, భూమిలో కావచ్చు, భూమి లోపల ఉన్నటువంటి ఎలాంటి పరిస్థితులైనా సరే ఎదుర్కొనే దిశగా దానికి సంబంధించినటువంటి సామాగ్రి మొత్తం కూడా ఇప్పటికే ఫైర్ స్టేషన్లకు చేరుకున్న నేపథ్యం ఉంది. జిల్లా ఫైర్ కార్యాలయంలో ఇక మనం వెనకాల చూస్తున్నటువంటి ఈ మెటీరియల్ మొత్తం కూడా ఎస్డీఆర్ఎఫ్ సంబంధించింది. మొత్తం కూడా ఎలాంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా ఎన్డీఆర్ఎఫ్ ఫోర్సులతో పాటు ఎస్డీఆర్ఎఫ్ ఫోర్సులు కూడా అందుబాటులో ఉంటాయని చెప్పి ఫైర్ సేఫ్టీ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి. ఇది ప్రస్తుతం నూతనంగా తెలంగాణ గవర్నమెంట్ ఏర్పాటు చేసినటువంటి ఎస్డీఆర్ఎఫ్ సంబంధించినటువంటి అప్డేట్. విజువల్ న్యూస్ మద్దతు వెంకటరెడ్డి, మెగా 9 టీవీ, నల్గొండ.